గుడిసె వాసుల గురించి గొడవలు చేసిండు ఆయన. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కుపెట్టిండు ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, ఆయన ఇల్లు కట్టించిండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు. ఈ పాపం నీకు తగలకపోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారంలో ఎవడు ఇవ్వలే, అనంతమైనటువంటి అధికారంలో ఎవడు ఇవ్వలే. ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడే పని చేయాలి, చట్టానికి ఆధారంగానే పని చేయాలి తప్ప తన ఇష్ట అనుసారంగా పనిచేయడానికి హక్కు లేదు. నువ్వేం చట్టానికి అతిథుడు ఏం కాదు. నిన్ను కూడా ఈడుస్తాం ప్రజా కోర్టులకు, గుర్తుపెట్టుకో. న్యాయపరంగా కొట్లాడతాం, నిన్ను ప్రజా కోర్టులకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిలో ఆ ప్రజల నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పొద్దుని కొట్టుకో, నువ్వేమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ప్రజలకు ఎక్కడైనా ప్రమాదం ఉంటే బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి గలమెత్తి లక్షలాది గొంతులై ఏకం చేసి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు అటెన్షను, డైవర్షను, కమిషన్లు వీటి మీదనే దృష్టి. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. మీరు ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఆశపడి ఎదురు చూసి ఈరోజు కళ్ళు కాయలయ్యే విధంగా ఈరోజు మరి ఎదురు చూసి ఈరోజు రోధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 50% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాలే. రైతు భరోసా మీద ఎవరికి భరోసానే లేదు. మహాలక్ష్మి స్కీము ఇంటింటి మహిళకి 2500 ఇచ్చేటువంటి స్కీము పత్త లేకుండా పోయింది. 2000 రూపాయలు పెన్షన్లు 4000 చేస్తామన్నటువంటి హామీ జాడలేదు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడికి పోయిందో తెలియదు. జియో 46 రద్దు చేస్తామని చెప్పి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టిండ్లు. ఆ హామీల నుంచి ప్రభుత్వ ప్రజల దృష్టిని మరలించడానికి ఈ కొత్త నాటకం ఆడింది. మొన్న ఒక వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి కాబట్టి, రైతుల గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి, రైతుల గురించి రైతు బంధును ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి, రైతు బీమాను ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి రుణమాఫీ జరగాల్సిందే అని చెప్పేసి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు పెడితే తెల్లారి హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో రైతుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో మహిళల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో గురుకులాల్లో ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి చిన్నారుల గురించి చర్చ జరగకూడదు. కేవలము ప్రజలంతా నీ గురించే చర్చ చేయాలి అనేటువంటి ఒక దృక్కోణంలోనే, ఒక దురాలోచనతోనే ఈ యొక్క హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది. అట్లా హైడ్రా తీసుకొచ్చి నువ్వు బడాబాబులకు ఒక రూల్ పెడతావు, బక్క చిక్కిన వాళ్ళకి ఇంకో రూల్ పెడతావా? అంటే ఫ్యామిలీకి ఒక రూలు, ప్రజలకు ఇంకో రూలా? ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలా? మీ తమ్ముడు అన్నో మీ కుటుంబ సభ్యులకు 30 రోజుల గడువిచ్చి నోటీస్ ఇస్తావు. కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, దివ్యాంగులకు 30 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ ఇల్లు గులగొడతావు. దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా. అరే మీ మంత్రుల ఇల్లు ఎందుకో గులగొట్టావు? మీ ఎమ్మెల్యేల ఇల్లు ఎందుకో గులగొట్టావు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? ఏంది తమాషా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఆలోచించండి. మీ ముఖ్యమంత్రులే, మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ పార్టీ నుంచో వచ్చిన ఆయన ఈరోజు
కుర్చీలో కూర్చొని ఇది మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మీరు డమ్మీ మంత్రులా? మీరు ప్రజల పక్షం వహించారా? మీకు చేతన అయితే లేదా? మీరు గొంతెత్తేటువంటి దమ్ము లేదా? మీకు చీమునెత్తురు లేదా? మీకు ప్రజల ఓట్లే లేదా? ప్రజల ఓట్లతో మీరు గెలవలేదా? ప్రజల ఆశీస్సులతో మీరు మంత్రులు కాలేదా? ప్రజల ఆశీస్సులు లేదే మళ్ళా గెలుస్తారా మీరు? ఆలోచించుకోండి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దీన్ని మేము జిల్లాలకు తీసుకెళ్తాం, వాద్రా చేస్తాం, గోద్రా చేస్తాం. ఏంది నువ్వు చేసే తమాషా? ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగం హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది. హైదరాబాద్లో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నది. దాంట్లో 50 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు, రోడ్డు మీద పడతారు, రోడ్డు ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? దట్ విల్ బి ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య ఏముండదు. ఇంకొకటి అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు. అరే హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు, వాస్తవం. కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. ఈ రాష్ట్రంలో 45,000 చెరువులు కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు, కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. హైదరాబాద్లోనే ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించిందంటే రాజధాని నగరమైనటువంటి మా ఓరుగల్లులో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి. 200 చెరువులు కుంటలు ఉంటాయి. ఈరోజు చాలా మాయమైనవి. దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జాకోర్లు కారణం, వాస్తవం ఇది. కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు? ఈరోజు చెరువుల కింద భూములను రక్షించాలంటే ఈరోజు 192 స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో. 192 స్లమ్స్లో 80% స్లమ్లు ఈరోజు చెరువు పక్కన ఉన్నాయి, కుంటలను ఆనుకున్నాయి, నాలాల మీద ఉన్నాయి. వాళ్ళని ఖాళీ చేపిస్తారా? దమ్ముంటే ఒక్క ఇల్లు మీద నువ్వు అడుగు పెట్టు, ఒక్క ఇల్లుని ముట్టుకో, మస్ అయిపోతావు. నా కొడుక తమాషానా ఇదేమన్నా? మాడి మస్ అయిపోతారు మీరు. ఒక్క ఇల్లు కనుక ముట్టుకుంటే యుద్ధం జరుగుతుంది, రణరంగం జరుగుతుంది వరంగల్. కబ్జాలను ఐడెంటిఫై చేయి, కబ్జా కోర్లను శిక్ష వేయి, జైలు పంపు, మేమే సన్మానం చేస్తాం నీకు. కానీ పేద ప్రజల ఇళ్ళ మీదకి వస్తే ఒక్క ఇల్లు ముట్టినా మా తెట్టకుంటలో కానీ, బతుకమ్మ కుంటలో కానీ, పోచమ్మ కుంటలో కానీ, లేకపోతే వడ్డపల్లిలో కానీ, సమయనగర్లో కానీ, పోతన్ నగర్లో కానీ, రంగంపేటలో కానీ, భద్రకాళి పక్కన కానీ ఒక్క ఇల్లు ముట్టుకున్నా బగ్గుమంటదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎవరో కాదు, మేమే ఏకం చేస్తాం ప్రజల్ని. పెద్దోళ్ళు నివసించేటువంటి బాలసముద్రం, అశోక్ నగరు, ప్రశాంత్ నగరు, ఇవి కూడా చెరువులే. మరి వాళ్ళ ఇల్లు కూడా పోతాయి. అరే మీకు నిజంగా చెరువులు అనుకుంటాను రక్షించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయండి. మేము కాదంటలేము, శాస్త్రీయబద్ధంగా మీరు అధ్యయనం చేయాలా. అధ్యయనం చేసి ఏ చెరువు కింద ఎంత భూమి ఉండే, ఏ చెరువులో ఎంత ఆక్రమణ జరిగింది, దాంట్లో అనుమతి ఇచ్చింది ఎవరు, అనుమతి ఇచ్చిన దానికి ఏం చేయాలి, ప్రభుత్వ భూములు కబ్జా అయిన కాడ ఏం చేయాలి, పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న కాడ ఏం చేయాలా,